ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా జాబ్లో జాయిన్ అయి ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుద్ది అనమాట. మీరు జాబ్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా కూడా పిఎఫ్ అనేది మనకి కట్ అవుతూ ఉంటుంది అనమాట మన శాలరీలోంచి. ఈ పిఎఫ్ అమౌంట్ని మనం ఫస్ట్ యూఏఎన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ రోజు మనం యూఏఎన్ యాక్టివేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్గా అయితే చెప్తాను. ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇది జాబ్ చేసే ప్రతి ఒక్కరికి అందరికీ ఉపయోగపడుద్ది అనమాట. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కొత్తగా జాబ్ చేసిన వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుద్ది అనమాట. ఎందుకంటే వాళ్ళకి యాక్టివేషన్ అనేది ఎలా చేసుకోవాలో తెలియదు. నేను కంప్లీట్గా ఇది మొబైల్లోనే మీకు అయితే చూపిస్తాను. మీరు పీసీలో కానీ ఇలా చూపిస్తే చాలా మందికి అర్థం కాదనమాట. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో కనుక ఖచ్చితంగా మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. వీడియోని నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు అక్కడ ఈపీఎఫ్ఓ అని చెప్పేసి మీరైతే టైప్ చేయండి. ఈపీఎఫ్ఓ అని నొక్కగానే మనకి ఒక మెయిన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. మీకు కొంచెం లోడ్ అయినా కూడా నెట్వర్క్ కనెక్షన్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకు అంటే గవర్నమెంట్ టైమింగ్స్ కొన్ని అయితే ఉంటాయి. అప్పుడే కొంచెం ఫాస్ట్గా అయితే అవటానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మీరు మెయిన్ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకి యూఏఎన్ అనేది యాక్టివేషన్ చేసుకోవటానికి అయితే ఉంటుంది. ఇలా మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. అక్కడ మీకు సెకండ్ ఆప్షన్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. నేను కొంచెం జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. అక్కడ సర్వీసెస్ లోకి వస్తే ఫర్ ఎంప్లాయీ అని చెప్పేసి మనకి క్లారిటీగా రెండో ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ మనకి చాలా రకాల మళ్ళీ అయితే కొన్ని అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి అంటే రెండో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మన యూఎన్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి. చాలా మంది తెలియక మీ సేవకి ఇలా అయితే వెళ్తూ ఉంటారు. మనం అక్కడ రెండోది నొక్కగానే మనకి డైరెక్ట్గా పోర్టల్లోకి అయితే వెళ్ళిపోతాం. మనకంటూ ఒక యూఎన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యూఎన్ నెంబర్ అనేది మనం అక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. మనకు ఆల్రెడీ పాస్వర్డ్ తెలుసుంటే, లేకపోతే కొత్తగా చేసేవాళ్ళు కింద యూఎన్ యాక్టివేషన్ అని చెప్పేసి రెండో ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఆ యాక్టివేషన్ మీద నొక్కంగానే మనకి అన్ని డీటెయిల్స్ అయితే అడుగుద్ది అనమాట. ఇక్కడ మన యూఏఎన్ నెంబర్ ఏంటి, అలాగే మన ముందుగా అక్కడ మీకు కొన్ని స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్ ఉన్నాయి ఫిల్ చేస్తే మనకైతే సరిపోద్ది అనమాట. ఆధార్ నెంబరు, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, ఇలా అన్ని కూడా మనమైతే ఫిల్ చేయండి. నేనైతే అక్కడ వీడియోలో చూపిస్తున్నాను. కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకోండి. మనకి ఒక 5 minutes అలాగే 6 minutesలో ఈజీగా మనమైతే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను యాక్టివేట్ చేసి అలాగే లాగిన్ కూడా అయితే చేస్తాను. ఒకసారి అయితే చూడండి. మీకు చాలా సింపుల్గా అయితే అర్థమయ్యేలాగా నేనైతే చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి అయితే తెలియదు అనమాట. వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను అక్కడ చాలా క్లియర్గా మీరు ఆధార్ నెంబరు ఎలా ఉంది, అలాగే డీటెయిల్స్ ఇవన్నీ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే వన్స్ మనం యాక్టివేట్ చేసుకున్న తర్వాత మన ఆధార్ నెంబర్కి ఓటీపీలు ఇవన్నీ రావటం అయితే జరుగుద్ది. ఇదే మన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మనకి ఎంటర్ అవటం అయితే జరుగుద్ది అనమాట. అప్పుడు మాత్రమే మనకి ఓటీపీస్ రావటం ఇవన్నీ జరుగుద్ది. సో మీ డేటా అనేది కరెక్ట్గా అయితే ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనం ఫస్ట్ ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసి మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూడండి, అక్కడ నేనైతే చూపిస్తున్నాను. ఇంకా కింద క్యాప్చా ఒకటి అయితే ఉంటుంది అనమాట. ఆ క్యాప్చాను కూడా మనం ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చు. క్యాప్చా మొత్తం ఎంటర్ చేసేసి నెక్స్ట్ కింద కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుద్ది అనమాట. దాని మీద నొక్కండి. మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయండి. ఫ్రెండ్స్ నేను కొంచెం నిదానంగా మీ అందరికీ అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇంత టైం తీసుకొని అయితే చెప్తున్నాను. మీరు కొంచెం చిరాకు అయితే పడకండి. ఎందుకంటే చాలా మందికి తెలియని వాళ్ళు అయితే ఉంటారు. లాస్ట్ వీడియోస్లో కొన్ని నేను ఫాస్ట్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల చాలా మందికి అయితే తెలియలేదు. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి మనం అక్కడ కింద బ్లూ కలర్లో కొంచెం మీరు ఓపిక ఉండి చదువుకోవాలనుకుంటే కనుక అక్కడైతే చదువుకోండి, హిందీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. సో ఫ్రెండ్స్ ఇక్కడ నొక్కిన తర్వాత కింద మనకి గెట్ ఆథరైజ్డ్ పిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ మీద నొక్కాలి. మనకి ఓటీపీ అయితే రావాలి అని చెప్పేసి మనం అది నొక్కగానే మనకి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావటం అయితే జరుగుద్ది. సో మీ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గా చేసుకొని ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ మొబైల్ నెంబర్కి ఆల్రెడీ ఓటీపీ వెళ్ళిపోయి ఉంటుంది. మీరు అక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మనమైతే వ్యాలిడ్ ఓటీపీ అని చెప్పేసి కొట్టాలి. మనం రీసెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓటీపీ మనకు రాకపోతే
సో మనం ఏం చేయాలంటే ఓటీపీ అక్కడ కొట్టేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టివేట్ యూఏఎన్ అని చెప్పేసి కింద ఆప్షన్ బ్లూ కలర్లో మనకైతే కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ మీద నొక్కారు అంటే ఆటోమేటిక్గా మన ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట, మన యూఎన్ అనేది యాక్టివేషన్ అయిపోయింది అని చెప్పేసి. సో మీరు అక్కడ ఈ సింపుల్గా అయితే మనం యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయిందా లేదా అని చెప్పేసి మనం ఎలా చూసుకోవాలి అంటే మనకి గవర్నమెంట్ టైమింగ్స్ అయితే కొంచెం తొందరగా ఫాస్ట్గా అయితే అవుద్ది అనమాట. కానీ నార్మల్ టైమింగ్స్లో కొంచెం లేట్ అయ్యే డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇది మనకి ఇప్పుడు మనం యాక్టివేట్ చేసుకున్నది మళ్ళీ మనం ఓపెన్ చేయాలి అంటే కనుక మీరు బ్యాక్కి వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడ యూఏఎన్ నెంబర్ అయితే కొట్టండి. యూఎన్ నెంబర్ మొత్తం మీకు 16 నెంబర్లు 15 నెంబర్లు అలా అయితే ఉంటాయి. ఆ 16-15 నెంబర్లు కొట్టండి. కొట్టిన తర్వాత మనం ఏం చేయాలి అంటే సైన్ ఇన్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ పాస్వర్డ్ మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ మనం ఎవరి దగ్గర పాస్వర్డ్ లాగిన్ అయ్యి ఉంటే గనక పాస్వర్డ్ తెలిస్తే లాగిన్ అవ్వండి. లేకపోతే మనం ఆల్రెడీ ఇందాకలో ఇచ్చిన నెంబర్కి పాస్వర్డ్ అనేది వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ యూఎన్ యాక్టివేట్ చేసుకునేటప్పుడు మనకి ఒక పాస్వర్డ్ అనేది మన మొబైల్కి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎలా పడితే అలా ఇస్తాడు మనకి. మనం ఏం చేయాలంటే మీకు ఇష్టం వచ్చింది కూడా నెక్స్ట్ ఎలా చేంజ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, మీకు వచ్చిన మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఆ వచ్చిన మెసేజ్ని మీరు ఏం చేస్తారు అంటే అక్కడ క్లారిటీగా ఫస్ట్ టైం అయితే మీరు క్లారిటీగా ఉన్నది ఉన్నట్టు అక్కడైతే మీరైతే టైప్ చేయాలన్నమాట. అప్పుడే మనం సైన్ ఇన్ అవ్వటానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు మొత్తం పాస్వర్డ్ నొక్కేసి అక్కడ సైన్ ఇన్ కొట్టంగానే ఇక్కడ ఒక ఓటీపీ అయితే మనకి మొబైల్కి ఇచ్చిన నెంబర్కి వస్తుంది అనమాట. అక్కడ మనం ఆధార్కి లింక్ అయి ఉన్న నెంబర్కి ఆల్రెడీ ఒక ఓటీపీ అయితే వెళ్ళి ఉంటుంది, 6 నెంబర్ డిజిట్. మీరు ఏం చేయాలంటే ఆ 6 నెంబర్ డిజిట్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టారు అంటే ఆటోమేటిక్గా మనకి న్యూ పాస్వర్డ్ పెట్టుకోమని అక్కడ ఒక ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇంతకు ముందు మీరు ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది టైప్ చేయండి. మీకు సింపుల్గా ఈజీగా అన్నిటికీ పెట్టుకునే పాస్వర్డ్ దీనికి పెట్టుకున్నా కూడా పర్వాలేదు అనమాట. ఎందుకంటే పిఎఫ్ మనం ఓపెన్ చేసేటప్పుడు మీకు అన్నిటికీ పెట్టుకున్న పాస్వర్డ్ అయితే కనుక కొంచెం గుర్తుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీలో ఎవరన్నా పెట్టుకోవాలి అనుకుంటే చాలా సింపుల్గా ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ అలాగే కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట. స్పెషల్ ట్యాగ్స్ పెట్టాలి, కొన్ని నెంబర్స్ పెట్టాలి, అలాగే క్యాప్స్ లాక్స్ కొన్ని పెట్టాలి అని చెప్పేసి ఇలా ఏదన్నా ఒక పర్మనెంట్ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోండి. ఆ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అదే పాస్వర్డ్ మీరు అన్నిటికీ ఇచ్చుకుంటే మీకు అన్నిటికీ గుర్తుంటుంది. మనకి చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. అంతేగాని ఏది పడితే అది పాస్వర్డ్ ఇచ్చేసి తర్వాత లాగిన్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనమైతే ఫేస్ చేస్తాం. ఇది చాలామందికి తెలియక వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారనమాట. మీరు చాలా సింపుల్గా కూడా ఇలా ఈజీగా యాక్టివేట్ చేసుకొని మనం లాగిన్ అయితే చేసుకోవచ్చు. న్యూ పాస్వర్డ్ పెట్టుకున్నది మనం కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఆ పాస్వర్డ్ కాదా అని. ఆ పాస్వర్డ్ మనం చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. మనకి అక్కడ ఐ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఓటీపీ అడుగుద్ది అనమాట, గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి. మళ్ళీ రెండోసారి మనం ఓటీపీ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మన ఆధార్కి లింక్ అయి ఉన్న నెంబర్కి ఖచ్చితంగా ఓటీపీ అనేది వస్తుంది. సో ఆధార్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి అయితే మీరైతే ట్రై చేయండి. అక్కడ మనకి ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయాలన్నమాట. ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో అయితే కనిపిస్తుంది. మనం పాస్వర్డ్ చేంజ్ చేసాం కదా, ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలా అని చెప్పేసి అయితే అడుగుద్ది అనమాట. ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఇలా పాస్వర్డ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూఎన్ యాక్టివేట్ అయిపోయింది అనమాట. మనం నెక్స్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన యూఎన్ నెంబర్ ఏది ఉందో అది ఎంటర్ చేసేసి మనం కింద పాస్వర్డ్ పెట్టుకున్న పాస్వర్డ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మన యూఎన్ అనేది యాక్టివేట్ అయిపోయి లాగిన్ అయితే అయిపోద్ది అనమాట. నెక్స్ట్ మనకి యూఎన్ మీద సంబంధించి మీరు ఎక్కడెక్కడ ఏ జాబ్ చేస్తున్నా కూడా మన పాస్బుక్ ఇవన్నీ కూడా మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే మీరైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మనం లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయి ఉన్న నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఈ విషయం కూడా అయితే గుర్తుకోండి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి మనకి ఓటీపీ అనేది ఎంత ఇంపార్టెంటో. మీరు లాగిన్ చేసేటప్పుడు మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న
ఫోన్ ఏదైతే ఉందో అది దగ్గర పెట్టుకుని అయితే చేయండి. చాలా సింపుల్గా అయితే అయిపోద్ది అనమాట. మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేశారంటే మనకి లాగిన్ అయిపోయి మన అకౌంట్ మొత్తం ఓపెన్ అయిపోయి మనకి అసలు పాస్బుక్లో ఎంత ఉన్నాయి, మనీ ఎంత ఉన్నాయి, ఎలా విత్డ్రా చేయాలి అవన్నీ కూడా చాలా సింపుల్గా అయితే చూసుకోవచ్చు. నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. మనం ఒక యూఎన్ అనేది యాక్టివేట్ చేసి దాన్ని ఎలా లాగిన్ చేయాలో నేను చివరి వరకు క్లారిటీగానే చెప్పానని మీకు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి చాలా మందికి తెలియకుండా ఉంటారు, వాళ్ళు మీ సేవ అటు ఇటు వెళ్తుంటారు, వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అయిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్యామిలీస్కి అలాగే ఫ్రెండ్స్కి ఎవరన్నా తెలియని వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా అయితే ఈ వీడియోని అయితే షేర్ చేసి నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉండండి.